బ్రేకింగ్ న్యూస్ కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలోకి ఇప్పుడు మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని లక్ష్మీరెడ్డి రాగారు. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అన్నారామె. అప్పట్లో రోజాపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అరెస్ట్ చేసిన రోజు తెల్లవారుజామున కిరణ్ రాయల్ భార్య రేణుక రోజా బంధువుల్లో ఓ మహిళకు కాల్ చేసి వారి వీడియోస్ ఉన్నాయని బెదిరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కిరణ్ రాయల్ ను పోలీసులు రిలీజ్ చేశారని తెలిపారు లక్ష్మీరెడ్డి. ఈ వ్యవహారం మొత్తానికి కూడా సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతారని చెప్పారామె. లక్ష్మీరెడ్డి కమెంట్స్ తో పాత కేసు ఇప్పుడు తెరపైకి వస్తోంది. అసలు కిరణ్ రాయల్ భార్య రేణుక ఎవరిని బెదిరించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కిరణ్ రాయల్ గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. అందరికీ తెలుసు. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది. ఎవరు? రేణుక. ఆ మహిళకి ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను. అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇక కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఈ వివాదంలో ఇప్పుడు మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని సైతం లాగారు లక్ష్మీరెడ్డి. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అన్నారు. ఆమె పాత కేసు గురించి కూడా ప్రస్తావించారు. అప్పట్లో రోజాపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అయితే ఈ అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనను రిలీజ్ చేసేశారని, దానికి కారణం కిరణ్ రాయల్ భార్య రేణుక రోజా బంధువుల్లో మహిళకు కాల్ చేసి వారి వీడియోస్ ఉన్నాయని బెదిరించడమే అంటూ కూడా ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు పాత కేసు మళ్ళీ క్వశ్చన్స్కు దారితీసింది. ఇప్పుడు కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి ఆ పాత కేసుకు సంబంధించి. మరి దీనికి సంబంధించి మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలోకి ఇప్పుడు మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని సైతం లక్ష్మీరెడ్డి లాగారు. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అంటున్నారు ఆమె. అయితే అప్పట్లో ఒక పాత కేసు గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. రోజాపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన అరెస్ట్ అయ్యారని, ఆ అరెస్ట్కు సంబంధించి అందరికీ కూడా తెలుసని, అయితే అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆయనను రిలీజ్ చేసేశారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిలీజ్ చేయడానికి గల కారణం, అరెస్ట్ చేసిన రోజు తెల్లవారుజామున కిరణ్ రాయల్ భార్య రేణుక రోజా బంధువులో మహిళకు కాల్ చేసి వారి వీడియోస్ తన దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఆయనను హడావుడిగా రిలీజ్ చేసేశారంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి మాజీ మంత్రి రోజా ఎటువంటి కమెంట్స్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. మొత్తానికి తీవ్ర మలుపులు తిరుగుతోంది ఈ కేసు అని చెప్పుకోవాలి. లక్ష్మీరెడ్డి దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ను కూడా త్వరలోనే బయటకు తెస్తాను అంటూ కూడా కమెంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరి మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారు, అసలు రోజా కుటుంబ సభ్యుల్లోని ఆ మహిళ ఎవరు అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. వ్యవహారం మొత్తానికి సంబంధించి కూడా ఆధారాలు త్వరలోనే బయట పెడతారని చెప్పారు లక్ష్మీరెడ్డి. ఇక ఆవిడ చేసిన కమెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, లక్ష్మీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను అసలు మనం ఎలా చూడాలి? మొత్తం సీన్ లో లేని రోజాను తీసుకువచ్చారు. రోజాకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒక మహిళను బెదిరించి హడావిడిగా రిలీజ్ చేయించేశారు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? సర్తాజ్ 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే ధర్మారెడ్డితో పాటు అదేవిధంగా మాజీ మంత్రి రోజాను కిరణ్ రాయల్ మీడియా సమావేశంలో విమర్శించాడంటూ ఒక కేసులో నగరి పోలీసులు ఆమెను అదుపులోకి, ఏదైతే కిరణ్ రాయల్ను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అతన్ని అరెస్ట్ చేసి బలవంతంగా అటు ఏదైతే నగరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా
ఏదైతే అతని సెల్ ఫోన్లు సీజ్ చేశారంటూ అతను ఏదైతే కిరణ్ రాయల్ హైకోర్టుకు వెళ్ళారు, తన సెల్ ఫోన్లో ఉండే డేటా మొత్తం అపహరించి తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో అతను కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా సెల్ ఫోన్స్ ఎందుకు సీజ్ చేశారంటూ, అదేవిధంగా అతని సెల్ ఫోన్స్ అతనికి తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అది సుమారు ఆ వివాదం ఒక 6 నెలల పాటు కొనసాగింది. అయితే దీనిలో ఊహించని ట్విస్ట్గా ఈరోజు ఏదైతే లక్ష్మీరెడ్డి మీడియా సమావేశంలో తన హైకోర్టుకు సంబంధించిన లాయర్తో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో తనను ఏదైతే ఈ విధంగా అందరిని అమ్మాయిలను బెదిరించి ట్రాప్ చేయడము, అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడుకోవడము, ఆ తర్వాత వారిని బయటికి నెట్టివేయడము ఇతని వ్యవహారం అంటూ తన విషయంలో అదే జరిగింది. చాలామంది విషయాల్లో ఈ విధంగా వ్యక్తిగత విషయాలను అతను ఫొటోస్ తీసుకుంటాడు, వీడియోస్ తీసుకుంటాడు అంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఏదైతే నగరి పోలీస్ స్టేషన్లకు కిరణ్ రాయల్ను తరలించిన సమయంలో కిరణ్ రాయల్ సతీమణి ఏదైతే రోజా సమీప బంధువుకు ఒకరికి ఫోన్ చేసి హెచ్చరించింది, మీ బంధువులకు సంబంధించిన ఆడియోలు వీడియోలు అన్నీ ఏదైతే సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యాయి, అవి బయటకు వస్తే మీ ఉనికికి ప్రమాదం, మీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని బెదిరించడంతో ఆ కేసు నుంచి అతన్ని వెంటనే విడిపించారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా చెప్పుకురావడం విశేషం. అయితే ఇవి అవసరమైన సమయంలో బయట పెడతాను, ఇప్పుడు మాత్రం బయట పెట్టానని లక్ష్మీరెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇవే కాకుండా చాలా విషయాలు అయితే మీడియా సమావేశంలో మనం చూస్తే అతను రోజాతో ఏదైతే రోజాకు సమీప బంధువుకు సంబంధించి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారో అనేక మంది అమ్మాయిలను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, తనతో అసభ్యంగా ఏ విధంగా మాట్లాడిండేటివి ఆ వాయిస్ కాల్స్ అవన్నీ వినిపించింది. అదేవిధంగా తాను మార్ఫింగ్ చేశానంటూ కేసులు పెట్టారు, అది అబద్ధము, మార్ఫింగ్ కాదంటూ ఒరిజినల్ ఫొటోస్ కూడా మీడియా సమావేశంలో చూపించారు. దీంతోపాటు తాను పెట్టిన కేసును కాదని తాను ఏదైతే తనను బెదిరిస్తున్నాడు, చంపుతానని బెదిరిస్తున్నాడు అంటూ కేసు పెడితే ఆ సెక్షన్ల మీద కాకుండా ఏదైతే కంప్లైంట్ కాపీని మార్చి ఏకంగా అతని మీద తూతుమంత్రంగా కొన్ని బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారంటూ కూడా ఆమె ఆరోపించిన నేపథ్యం. అయితే తాను వదిలిపెట్టను, ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి తననే కాక చాలామంది అమ్మాయిల్ని ఈ విధంగా వాడుకొని వదిలేశాడు, వారి దగ్గర ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోవడంతో వారిని వదిలేస్తాడు, డబ్బులున్నంత వరకు ఆకర్షించి వారి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేయిస్తాడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. దీంతోపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయంలో కూడా అతను ఏదైతే దందా నడుపుతున్నాడు దానికి కూడా అమ్మాయిలను వాడుకుంటాడంటూ కూడా ఆరోపణలు చేసింది. మొత్తం మీద వ్యవహారాలకు సంబంధించి మొత్తం వీరిద్దరు కిరణ్ రాయల్ మధ్య లక్ష్మీరెడ్డి మధ్య వివాదం ఒక వారం రోజులుగా నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే రోజా పేరు మొట్టమొదటిసారిగా వాడింది, ముఖ్యంగా రోజా సమీప బంధువుకు సంబంధించిన ఆడియోలు వీడియోలు ఇతని దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి, అందువల్లనే వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసింది అతని భార్య అంటూ ఏదైతే కిరణ్ రాయల్ భార్య తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏదైతే రోజా సమీప బంధువుకు ఫోన్ చేసి ఈ విధమైన వీడియోలు ఆడియోలన్నీ సెల్ ఫోన్లో రికార్డ్ అన్నాయి, ఆ సెల్ ఫోన్ బయటకు వస్తే మీ పరువుకే ప్రతిష్టకు దెబ్బతింటాయంటూ కూడా వారు బెదిరించడంతో అప్పటికప్పుడు అతన్ని తూతుమంత్రంగా చిన్న కేసు పెట్టి విడుదల చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి అటు వైసీపీ నాయకులు కానీ రోజా సమీప బంధువులు కానీ ఎవరు కూడా వ్యాఖ్యానించలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, మేము పెట్టింది ఏదైతే మేము కూడా కేసు పెట్టలేదు, ఏదైతే సంధ్యారాణి అనే ఒక కౌన్సిలరు అటు రోజా మీదను ధర్మారెడ్డి మీదను ఇతను చేసిన అవాస్తవమైన ఆరోపణలకు సంబంధించి నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నగరి పోలీసులు అప్పటికప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ కూడా కోర్టు స్థానిక మున్సిపల్ కోర్టు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రోజాకు కానీ ధర్మారెడ్డికి కానీ రోజా సమీప బంధువులు సీనియర్ మంత్రి కూడా కిరణ్ రాయల్కు సహకరించాడు, అతను రోజాకి వ్యతిరేకంగా గతంలో పనిచేశాడంటూ కూడా ఆ విధమైన ఆరోపణలు అటువైపు నుంచి వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ లక్ష్మీరెడ్డి ఈ కేసులో తాను మరింత స్ట్రాంగ్ కావాలని తన వైపున మరింత కొంతమంది అండగా ఉంటారనే కారణంతో ఈ విధమైన ఆరోపణలు చేసిందా, లేకపోతే నిజంగా ఆమె వద్ద ఇలాంటి సాక్ష్యాధారాలు ఉన్న విషయము, ఇలాంటివి ఏమైనా ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయా అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తోంది సర్చాలు. దామోదర్, కిరణ్ రాయల్ భార్య బెదిరించారు ఒక రోజా యొక్క ఒక బంధువుని అంటూ కూడా ఆవిడ కమెంట్ చేశారు. అసలు ఆ మహిళ